వసే విమలవ్వ కనుపూరి ముత్తాలమ్మ జాతరకు పిలిచావు. మీ ఊరు బల్లోలంతా తిప్పావు. మా బాలాజీ మామకి ఎందుకే ఒక ఏట కోసి ఒక మూలికి ఎమ్ముక ఒక చిక్కురు ఎమ్ముక కూడా చేయలేదంట కదలే. మా ఓడిని బాగా చూసుకున్నాం. ఎంత కావాలంటే అంత పెట్టినాం. ఇంటికి వచ్చినావు కదరా ఏట మాంసము యారకు తిందామని వచ్చినాడు మే నా బట్ట. మా ఇంటికి వచ్చింది నా చుట్టం, నేనేమన్నా పెడతాను. పోయా నువ్వు ఇక్కడి నుంచా. ఆ మాదిరిగా పెట్టి పెట్టిన సౌది మా ఇంట్లో ఉన్న మేకపోతులన్నీ తినేసింది. ఇట్లాంటి ఎద్దవునా బట్టలుంటే ఇలాంటి పరమాత్మ కవుతులు ఏమి చూపించారు నీకు బోడుకుంటూ చూపిస్తారు. నన్నేమన్నాను మా అత్త జోలికి వస్తే ఎట్ట కనబడుతుంది మీ కంటికి నేనా? ఏ మామ ఈ సంగతి మళ్ళీ చూసుకున్నావులే, రా పోదాం. రే ఈడు ఒక్కరోజు తెలుసు నీకు. ఈ నయాలతో కూడా జర్నీ ఉంటే నయాల నీకు ఏ మా మామ పట్టు తవలదు తీ మామా ఎక్ పెగిలా. అరే మామా ఇల్లే ఉంటే పొట్టేలు కోసుకొని తినేహారు అంటారు, నువ్వేమంటే తాగుపోతాడు అంటున్నావు. ఎట్ట కనపడతాను రా మీ కంటికా? మా కనుపూరు ముత్యాలమ్మ జాతరకు వచ్చిన అడవి దున్నపోతు వలె బలె ముచ్చటగా బాలాజీ మామ. ఒసేయ్ సున్నాల్కనా నువ్వు కనుపూరు జాతరకు పిలిచి కాలికిలో కూర పెట్టలేదని ఈడు భార్యకి చెప్పి ఈడు అమ్మకి చెప్పి నీ పరువు తీసేసాడే కిలానా. చెప్పినావా? మా ఇంట్లో కేజీ కూర తెస్తే మాకు లేకపోయినా నీకు పెట్టాం కదరా నా బట్ట. మొక్కలు నాకే ఇంట్లో పెట్టుకుంటే మనల్ని కానీ మొక్కలు మొక్కలుగా రోజులు మింగేస్తాడు కదా కార్తీక. నేను చెప్పింది నిజమే. ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకే బట్టలు తీసినావా?